చూడండమ్మా మై డియర్ స్టూడెంట్స్, నిన్న మనం సాధారణ బీమా సంస్థల గురించి ఏవే ఖాతాలు ముగింపు ఖాతాలను తయారు చేస్తాయి అని చెప్పేసి నిన్నటి క్లాస్లో చెప్పాం. ఏం చెప్పాము? సాధారణ బీమా సంస్థలు చాలా రకాలు ఉన్నాయి. దానిలో ముఖ్యమైనటువంటివి అగ్ని బీమా, సముద్ర బీమా, ప్రమాద బీమా అని చెప్పాం. ఈ సంస్థలు 1938 బీమా చట్టం ప్రకారము ముగింపు లెక్కలు తయారు చేయాలి అని చెప్పాం. ఈ ముగింపు లెక్కలు తయారు చేయడానికి రెవెన్యూ ఖాతాని, లాభ నష్టాల ఖాతా, లాభ నష్టాలు వినియోగిత ఖాతా, ఆస్తిప్పుల పట్టీని తయారు చేయాలి అని చెప్పాం. అయితే ఈ ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు కొన్ని అంశాలని లెక్కలోకి తీసుకోవాలి. అంటే సాధారణ బీమా సంస్థల కంపెనీ ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు కొన్ని అంశాలని లెక్కలోకి తీసుకోవాలి. ఏమిటి అంశాలు అంటే, సమాప్తం కాని నష్టభయాలకు రిజర్వు. సమాప్తం కాని నష్టభయాలకి రిజర్వు అంటే, సాధారణంగా బీమా కంపెనీలు సంవత్సర కాలానికి మాత్రమే తమ పాలసీలని ఇస్తాయి అని చెప్పాం ఇదివరకు మనం క్లాసులో. అంటే బీమా కంపెనీ జారీ చేసినటువంటి పాలసీలన్నీ కూడా బీమా కంపెనీ ముగింపు లెక్కలు తయారు చేసే నాటికి ఏవైతే మెచ్యూరిటీ కాకపోవచ్చు. ఉదాహరణకి బీమా కంపెనీ ఒక సాధారణ బీమా పాలసీని ఆగస్టులో జారీ చేసింది. ఆ పాలసీ మీద ప్రీమియము బీమా కంపెనీకి వచ్చేసింది. కానీ బీమా కంపెనీ తన యొక్క ముగింపు లెక్కల్ని 2011 మార్చి నాటికి అది తయారు చేస్తుంది. అంటే బీమా పాలసీ ఎప్పటికి ముగిస్తుంది? ఇది ఆగస్టులో తీసుకుంటే 2011 ఆగస్టు 13 నాటికి ముగుస్తుంది. కానీ మనం ఇక్కడ ముగింపు లెక్కల్ని ఎప్పుడు తయారు చేస్తున్నాము? 2011-12 మనం 10-11 తయారు చేస్తున్నాం. అంటే మనకి వచ్చినటువంటిది ఎప్పటిది? 2011-12 ఆర్థిక సంవత్సరంలోది. కాబట్టి ఆ సంవత్సరంలో ప్రీమియం వచ్చినప్పటికీ ఆ ప్రీమియం మొత్తాన్ని ఆ సంవత్సరం ఆదాయంగా మనం చూపించకూడదు. ఎందుకంటే ఇది మనం తీసుకున్నటువంటి పాలసీ 2010లో జారీ చేశాము. ఆ పాలసీ మీద ప్రీమియం మొత్తం వచ్చేసింది. కానీ అది ఎప్పటికి పూర్తవుతుంది ఆ పాలసీ అంటే మార్చి నాటికి. కానీ అది ఎప్పుడు తయారు చేస్తోంది? 2010-11 తయారు చేస్తుంది. అంటే 2010-11 మార్చి 31కి చేస్తుంది. కాబట్టి పాలసీ విలువ పూర్తి కాదు. కాబట్టి సమాప్తం కానీ నష్టభయాలకు రిజర్వు అన్నాం. సమాప్తం పాలసీ పూర్తి అవ్వలేదు. మనం తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీ అది పూర్తి అవ్వలేదు. కాబట్టి దాన్ని ఆదాయంగా తీసుకోకూడదు. కాబట్టి పాలసీలు జారీ చేయబడి ఆర్థిక సంవత్సరాంతానికి మెచ్యూరిటీ కాకుండా తర్వాత సంవత్సరంలో అవి మెచ్యూరిటీ అయితే ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు ఆ పాలసీలకు సంబంధించినటువంటి కొంత ప్రీమియం మొత్తాన్ని రాబోయే సంవత్సరంలో సమాప్తం కాని నష్టము లేదా గడువు తేదీన నష్టాన్ని ఎదుర్కోవడానికి కొంతని కేటాయించాలి. ఇలా ఏర్పాటు చేసే మొత్తాన్ని రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ ఏమంటామంటే రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ అంటారు. దీనినే గడువు తేదీ నష్టమని కూడా అంటాము. అంటే 2010-11 సంవత్సరంలో వచ్చినటువంటి ప్రీమియంలో కొంత మొత్తాన్ని ఆ సంవత్సరానికి, మిగిలిన మొత్తాన్ని 2011-12 సంవత్సరంలో ఉత్పత్తి వస్తాయేమో అనేటువంటి నష్టం వస్తుందేమో అనేటువంటి దాన్ని ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసుకోవాలి. అయితే భారత ప్రభుత్వం సాధారణ బీమా వ్యాపార నిర్వహణ కంట్రోల్ చేయడానికి సాధారణ బీమా కౌన్సిల్ నిర్వహణ కమిటీని, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. అంటే సమాప్తం కాని నష్టాల రిజర్వుకు సంబంధించి సాధారణ బీమా కౌన్సిల్ నిర్వహణ కమిటీ కొన్ని నిబంధనలని ఏర్పాటు చేసింది. ఏమిటి ఆ నిబంధనలు అంటే
ఏం ఏర్పాటు చేసింది అంటే సముద్ర బీమా పాలసీలకు సంబంధించి ఆర్థిక సంవత్సరాంతానికి పాలసీ మెచ్యూరిటీ కాకని పాలసీలు ఉంటే వాటికి సంబంధించి వచ్చిన ప్రీమియం 100% సమాప్తం కాని నష్టానికి రిజర్వ్గా ఏర్పాటు చేసుకోవాలి, ప్రొవిజన్ కింద ఉంచేసుకోవాలి. సముద్ర బీమా పాలసీ అంటే సముద్ర బీమా పాలసీకి సంబంధించి ఆర్థిక సంవత్సరానికి అది పూర్తి కాకపోతే కనుక దాని నెక్స్ట్ ఇయర్కి 100% పూర్తిగా 100% నెక్స్ట్ ఇయర్కి ఉంచేసుకోవాలి. ఇంకా మిగతా బీమా పాలసీలు అయితే ఆర్థిక సంవత్సరానికి పరిపక్వం కానీ అంటే మెచ్యూరిటీ కానీ పాలసీలు ఉంటే వాటికి సంబంధించి వచ్చిన ప్రీమియంలో 50% సమాప్తం కానీ నష్టానికి రిజర్వ్ కింద ఏర్పాటు చేసుకోవాలి. ఈ సమాప్తం కానీ నష్టాన్నే గడువు తీరని నష్టము అంటాము, మెచ్యూరిటీ కానీ నష్టము అని కూడా పిలుస్తాము. అంటే బీమా కంపెనీలు ఇష్టపడితే పైన సూచించిన శాతాన్ని కూడా పెంచవచ్చు. అలా పెంచి అదనపు రిజర్వ్ అని అలా పెంచి కనుక మనం ఏర్పాటు చేస్తే దాన్ని అదనపు రిజర్వు అంటాము. ఇంకా రెండవది కమిషన్. బీమా కంపెనీలు చెల్లించేటువంటి కమిషన్ని బీమా కంపెనీలు చెల్లించే కమిషన్లు 2 రకాలుగా ఉంటాయి. ప్రత్యక్ష వ్యాపారం మీద కమిషను, ఆమోదించిన పునర్భీమాల మీద కమిషన్. అంటే బీమా కంపెనీలు చెల్లించేటువంటి కమిషన్ ప్రత్యక్షంగా వ్యాపారం మీద చెల్లించేటువంటి కమిషన్. రెండవది ఆమోదించిన పునర్భీమాల మీద కమిషన్ అంటాం. అంటే పునర్భీమా అంటే ఏమంటున్నాము, ఒక సంస్థ మరొక సంస్థతో కనుక చేసుకుంటే దానిని పునర్భీమా అంటాము. కాబట్టి ఈ బీమా కంపెనీలు చెల్లించేటువంటి కమిషన్ 2 రకాలు. కాబట్టి ప్రత్యక్ష వ్యాపారంపై కమిషన్ అంటే బీమా కంపెనీలు ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా బీమా వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు. ఆ ఏజెంట్లకి చెల్లించేటువంటి బీమా వ్యాపారం మీద వచ్చినటువంటి ప్రీమియంల మీద బీమా కంపెనీ ఏజెంట్లకు కొంత శాతాన్ని కమిషన్గా ఇస్తుంది. దానిని బీమా కంపెనీ ఏజెంట్లకు చెల్లించేటువంటి కమిషన్ అని కూడా పిలుస్తాం. ఇది ప్రత్యక్ష వ్యాపారంపై చెల్లించేటువంటి కమిషన్ అని కూడా అంటాం. మరి ఆమోదించిన పునర్భీమాలపై కమిషన్ అంటే ఏమిటండి అంటే బీమా కంపెనీలు మొదట ఎక్కువ మొత్తానికి బీమా పాలసీలు జారీ చేసి ప్రీమియంని పాలసీదారుల దగ్గర నుంచి ప్రీమియంని తీసుకుంటాయి. ఆ తర్వాత ఆ పాలసీని ఆ సంస్థ భరించడం కష్టం అనుకుని వేరొక సంస్థకి ఆ పాలసీలో కొంత మొత్తాన్ని తిరిగి ఇన్సూరెన్స్ చేస్తుంది. దానిని పునర్భీమా చేసి అంటాం. దాని మీద వచ్చిన ప్రీమియంలో కొంత మొత్తాన్ని ఆ పునర్భీమా కంపెనీకి చెల్లిస్తుంది. అంటే మనం జీవిత బీమా సంస్థల్లో చెప్పేటప్పుడు పునర్భీమా చెప్పేటప్పుడు చెప్పాము. ఏమని చెప్తున్నాము, ఇలా ఒక సంస్థ ఇంకొక సంస్థకు చేస్తుంది, పాలసీదారుడి దగ్గర నుంచి ఎంతైతే ప్రీమియం తీసుకుందో తను ఇంకొక సంస్థలో ఎంతైతే పాలసీ చేసిందో ఆ పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియం మొత్తాన్ని ఇందులోంచి అతనికి చెల్లిస్తుంది. అలా చెల్లించేటువంటి కమిషన్నే ఆమోదించిన పునర్భీమాలపై కమిషన్ అంటాము. అంటే ఉదాహరణకి ఎక్స్ అనేటువంటి కంపెనీ తాను చేసుకున్నటువంటి బీమా వ్యాపారంలో 1/4 వంతు ఏ కంపెనీకి పునర్భీమా చేస్తే ఈ పునర్భీమా ప్రీమియం మీద ఏ కంపెనీ బి కంపెనీకి కొంత కమిషన్ని చెల్లిస్తుంది. అది ఏ కంపెనీ యొక్క వ్యయం. ఇలా చెల్లించే కమిషన్నే ఆమోదించిన పునర్భీమాలపై కమిషన్ అంటాము. ఇది బీమా సంస్థ ఖర్చు
కాబట్టి రెవెన్యూ ఖాతాలో షెడ్యూల్ నెంబర్ 3లో దీన్ని చూపించాలి. ఇంకా మిగతా ఉన్నాయి, దాన్ని నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.